Namaste, welcome to our NMMS classes conducted by TSAT. మీ అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మనం ఈ NMMS క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు అనేవి లేకపోవటం వల్ల, అదేవిధంగా మ్యాట్ అనేటువంటిది జనరల్ అకాడమిక్స్ కాదు కనుక మనకు ఈ కైండ్ ఆఫ్ కోచింగ్ అనేటువంటిది చాలా అవసరము, ఆవశ్యకం కూడా. అయితే ఈ NMMSలో మనకు రెండు రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఒకటి వెర్బల్, రెండవది నాన్ వెర్బల్. ఈ వెర్బల్లో వచ్చినటువంటివి, నాన్ వెర్బల్లో వచ్చినటువంటివి ఒకే పేరుతో ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రశ్న విధానం వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ అంటే వెర్బల్లో ఉంటుంది, నాన్ వెర్బల్లో కూడా ఉంటుంది. అలాగే సిరీస్ వెర్బల్లో ఉంటుంది, నాన్ వెర్బల్లో ఉంటుంది. కాబట్టి ఎలా లెక్క పెట్టుకుంటే మనకు 26 రకాలైన ప్రశ్నలు వస్తాయి. అటు వెర్బల్లోని నాన్ వెర్బల్లోని కలుపుకుంటే సుమారు 50 రకాలైన ప్రశ్నలు ఈ NMMS ఎగ్జామినేషన్లో వస్తాయి. అందుచేత మనం సుమారుగా ఒక 50 ఎపిసోడ్ని వీటిపైన చేసి ఒక్కొక్క అంశాన్ని ప్రత్యేకంగా ఎలా నేర్చుకోవాలి, ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి మీరు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అనే అంశాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ శీర్షికలో ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్ అనే అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్ అంటే మనకు ఒక పటచిత్రం ఇవ్వబడుతుంది. ఈ పటచిత్రంలో ఒక నియమము లేదా ఒక క్రమము లేదా ఒక సూత్రము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా సంఖ్యలు కానీ, అక్షరాలు కానీ, సంకేతాలు కానీ ఇవ్వబడతాయి. మనం ఒకటి లోపిస్తుంది, ఆ లోపించినటువంటి దాన్ని ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం సరి అయిన దాన్ని ఎంచుకోవాలి. మీకు ఎగ్జామినేషన్లో ABCD ఆప్షన్కు బదులుగా 1, 2, 3, 4 అయిన ఆప్షన్సే గత 2 సంవత్సరాలుగా ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు దాన్ని ఆధారంగా చేసుకొని ప్రాక్టీస్ చేస్తే దానికి మంచిది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఒక ప్రశ్న. ఇన్సర్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇవ్వబడింది, ఇక్కడ సెక్టార్స్ ఇవ్వబడ్డాయి. మీరు చూసారు సెక్టార్స్ ఇవ్వబడ్డాయి. ఈ సెక్టార్లో ఒకటి లోపించింది. ఏంటది? 4, 9, 20, 43, 90. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే 185 వస్తుంది, 126 వస్తుందా, 239 వస్తుందా, 145 వస్తుందా అని అడిగాడు. ఈ 4 ప్రత్యామ్నాయ ఆన్సర్స్లో అంటే ఆల్టర్నేట్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మీరు సూచించాలి. 4, 9, 20, 43, 90. అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక రకమైన క్రమము, ఒక ఆర్డర్ ఉంది అని గమనించాలి. 4కి 9కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి చెప్పగలుగుతారా? 4 టేబుల్లో 4 2s 8, 9 అనేటువంటిది 4 2s 8 కన్నా 1 more. కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే 9 ఈజ్ ఈక్వల్ టు 4 of 2 plus 1 అని రాస్తున్నాను. 4 2s 8 plus 1 ఈజ్ 9. నెక్స్ట్ 20 తీసుకున్నాం. ఈ 20ని విత్ రెస్పెక్ట్ టు 9 చెప్పాలంటే ఏమొస్తుంది? 9 2s 8, 18 plus 2, 18 plus 2. ఇప్పుడు మనకి 43 నెక్స్ట్ వచ్చింది. 43 అంటే ఏం రావాలి? 22s 40 plus 3, 43. కరెక్ట్, సేమ్ ప్యాటర్న్ వస్తుంది. నెక్స్ట్ 90 ఇచ్చాడు. 90 ఎలా రాయొచ్చు మనం? ఇక్కడ తీసుకుంటే 43 2s 86 plus 4 అంటే మీరు చూసారా ఆ నెంబరు ఇంటూ 2 plus 1 వస్తుంది. 4 ఉంది, 4 into 2 plus 1, 8 plus 1 9. కరెక్ట్. నెక్స్ట్ 9 2s 18 plus 2, 1 ఇంక్రీజ్ అవుతుంది అంటే 18 plus 2 20. నెక్స్ట్ 22s 40, 1 ఇంక్రీజ్ అవుతుంది కదా, plus 3 43. నెక్స్ట్ 43 2s 86, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది కదా, plus 1 plus 4. ఇక్కడ ఏం రావాలి మనకి? నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో రావాల్సిన ఆన్సర్ ఏంటి వస్తుంది మనకి? 92s సేమ్ ప్యాటర్న్, 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 5. 92s 180 plus 5 ఎంత వస్తుంది? 185. ఇది ఆన్సర్. అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్లియర్?
సో మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్స్లో అది పై డయాగ్రామ్ అవ్వచ్చు, బార్ డయాగ్రామ్ అవ్వచ్చు, వెన్ డయాగ్రామ్ అవ్వచ్చు, దాని ఏ క్రమమైనటువంటి చిత్రమైనప్పటికీ అందులో ఇవ్వబడిన విలువల మధ్య ఒక నిర్దిష్టమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది, క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మనం గుర్తించాలి. గుర్తించి దాన్ని జనరలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏమొచ్చింది, 4 into 2 అంటే ఆ నెంబర్ ఇంటూ దానికి డబుల్ ప్లస్ 1 ఇచ్చిన నెంబరు డబుల్ చేసి 1 ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. 4 into 2 plus 1 9 వచ్చింది. 9 into 2 plus 2 ఇంక్రీజ్ చేసాం 20. నెక్స్ట్ టైం వచ్చింది 20 into 2 plus 3. నెక్స్ట్ టైం వచ్చింది 43 into 2 plus 4 అంటే 90 వచ్చింది. 90 into 2 plus 5 చేయాలి అంటే 180 plus 5 185. ఈ రకమైన ప్రశ్న వస్తుంది. అంటే మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్యాటర్న్ మీరు అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రశ్న ఇచ్చినా మీరు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇచ్చిన ప్యాటర్న్ని చూడండి. ఇందులో పెద్దగా ఫార్ములాలు కానీ లేకపోతే సూత్రాలు కానీ ఏ రకమైనటువంటి అప్లికేషన్స్ కానీ ఉండవు. సింపుల్గా ఏ కామన్ ప్యాటర్న్ విల్ బి దేర్. యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై అండ్ యూ హ్యావ్ టు అప్లై ద సేమ్ ప్యాటర్న్ ఫర్ ద మిస్సింగ్ క్యారెక్టర్, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నా ఇంకొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకు 4 8 11 5 2 అని ఒకటి ఇచ్చాడు. 28 10 6 16 ఇచ్చాడు. 15 3 8 ఈ రెండింటి మధ్య మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 1 5 అని ఇచ్చాడు, 2 6 అని ఇచ్చాడు, 3 14 4 8 ఇచ్చాడు. ఏ ఆప్షన్ కరెక్ట్ అని మనకి ఇచ్చాడు కదా. సో ఈ సర్కిల్కి ఒక నెంబర్ ఎట్ సెంటర్ ఉంది, 4 నెంబర్స్ అనేటువంటివి ఎక్స్టీరియర్గా ఉన్నాయి. ఈ ఎక్స్టీరియర్ మధ్య ఏమైనా సంబంధం ఉందా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఇక్కడ 5 2 ఉంది, 4 11 ఉంది. ఏమాత్రం మనకి ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందంటారా? 11 + 5 16, 16 + 4 20, 2 22 ఏమైనా ఉందంటారా? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి 8 రావాలి. 8 వస్తే ఎలా 8 వస్తే మనకు వస్తుంది. అక్కడ చూడండి, 11 + 4 వేసాను. 11 + 4 15, 2 + 5 7, 15 - 7 8 వచ్చింది. చూసారా? ఈ రెండింటిని యాడ్ చేశాను. ఈ 11ని 4ని యాడ్ చేసాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 15 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేశాను, ఏమొచ్చింది? 7 వచ్చింది. 15 - 7 8 వచ్చింది. అంతేనా? అంటే మనకు ఆపోజిట్గా ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే దాని ఆన్సరే ద వాల్యూ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది కరెక్టా లేదా చూద్దాం. ఎక్స్టీరియర్స్ ఏమున్నాయి? 20 10. 20 + 10 ఎంత వస్తుంది మనకు? 30. అంతేనా? అలాగే 8 and 6 ఈ రెండిటి ఎక్స్టీరియర్స్, వాటి యొక్క సమ్ ఎంత? 14. అంటే 30 14. డిఫరెన్స్ ఎంత? 30 - 14 16. కరెక్ట్. సో సేమ్ ఫార్ములా, సేమ్ ప్యాటర్న్, ఇక్కడ ఫార్ములాను సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనం అప్లై చేద్దాం. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? 15 3 18 అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 15 + 8 అంటే 23, 3 + 6ని యాడ్ చేయాలి 9, 23 - 9 14. అంటే మనకు ఈ మిస్సింగ్ క్యారెక్టర్ ఏమవుతుంది? 14. అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ ఏంటి? ఈ సర్కిల్ సెంటర్లో ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఎలా జనరేట్ అయ్యింది? ఎక్స్టీరియర్లో ఉన్నటువంటి ఆపోజిట్ నెంబర్స్ని యాడ్ చేయాలి, వాటి యొక్క సబ్ట్రాక్షన్ తీసుకోవాలి, అంటే వాటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. 2 5 యాడ్ చేస్తే 7 వచ్చింది. 11 + 4 ఇస్తే 15 వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ 15 and 7 is 8 సెంటర్. 20 10 అంటే 30 వచ్చింది. 8 and 6 14 వచ్చింది. 30 - 14 వేస్తే 16 వచ్చింది. అంతేనా? అలాగే ఇక్కడ మనం తీసుకోవాల్సి 15 + 8 అంటే 23 వచ్చింది. 6 + 3 అంటే 9 వచ్చింది. 23 - 9 = 14 వచ్చింది. క్లియర్? సో ఈ రకంగా మనము ఇచ్చిన ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి జనరలైజ్ చేస్తే
ఖచ్చితంగా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నను చూద్దాం. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయవలసింది ప్యాటర్న్ ఏమి ఇచ్చాడు, ఆ ప్యాటర్న్ ఎలా మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయాలనే దానిపైన చేయాలి. ఇట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు 180 ప్రశ్నలు ఉంటాయి. 180 ప్రశ్నల్ని 180 నిమిషాలలో కంప్లీట్ చేయాలి. లేదా మ్యాథ్ తీసుకుంటే 90 మినిట్స్ ఉంటుంది, 90 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈచ్ క్వశ్చన్ 1 మినిట్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రశ్న చదివి అర్థం చేసుకోవడానికి మనకు 30 సెకండ్లు ఆల్రెడీ వేస్ట్ అవుతుంది. కాబట్టి 30 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయాలంటే మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, ఇప్పుడు ఒక ఫిగర్ ఇచ్చాడు. ఏంటి? 30, 16, 18, 20, 22, 24, 26 ఇది క్వశ్చన్ ఇచ్చాడు. ఇది చూడగానే మీరు ఆన్సర్ చెప్పేవచ్చు, దానికి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం లేదు. ఎందుచేత అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ద స్మాలెస్ట్ నెంబర్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. స్మాలెస్ట్ నెంబర్ ఇక్కడ 16 ఉంది. 16కి 2 యాడ్ చేశారనుకోండి 18 వస్తుంది. 18కి 2 యాడ్ చేశారనుకోండి 20 వస్తుంది. 20కి 2 యాడ్ చేశారనుకోండి 22 వస్తుంది. 22కి 2 యాడ్ చేశారనుకోండి 24 వస్తుంది. 24కి 2 యాడ్ చేశారనుకోండి 26 వస్తుంది. సో 26కి 2 యాడ్ చేశారనుకోండి 28 వస్తుంది. 28కి 2 యాడ్ చేశారనుకోండి 30 వస్తుంది. చూసారా, అంటే మనకు సర్కిల్ కంప్లీట్ అయింది. అంటే ఒక మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి? 28. క్లియర్? సో ఇలా మనం కొన్ని సందర్భాల్లో సింపుల్గా ఎడిషన్ బేస్డ్ అయినటువంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసి వాటిని జస్ట్ బై అబ్జర్వేషన్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద ఆన్సర్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీ. క్లియర్? సో అందుచేత ఈ ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్స్ అనేటువంటి అన్ని డిఫికల్ట్గా ఉండవు. కొన్ని లాజిక్ కాస్త ఎక్కువ ఉంటుంది, కొన్నింటికి లాజిక్ తక్కువ ఉంటుంది. అయినా మీరు చూద్దాం. ఇప్పుడు మరొక ప్రశ్న మనం ఇక్కడ చూద్దాం. చూస్తే ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటి? 5, 10, 30, 120 మిస్సింగ్ క్యారెక్టర్ 3600, 25,200 బిగ్ నెంబర్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఎలా చేస్తాము ఏమైనా మీకు అనిపిస్తుందా దీన్ని చూసేటప్పుడు? ఈ 5 and 5 తీసుకున్నారు. 5 ones are 5, కరెక్ట్. ఇంతకుముందు క్వశ్చన్ ఎడిషన్ తీసుకున్నాం, ఇప్పుడు మల్టిప్లికేషన్కి వచ్చి ఉంటుంది అంతే. నెక్స్ట్ 5 2s are 10, 10 3s are 30, 34s are 120. సో మనకి ఇక్కడ రావాల్సింది ఏంటి? 120 రావాల్సింది 125s are 600, కరెక్ట్. అంటే ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టరు 600 అవ్వాలి. నెక్స్ట్ రావాల్సింది ఏంటి? ఇక్కడ మనం 5తో మల్టిప్లై చేసాం. ఇక్కడ నెక్స్ట్ రావాల్సింది ఏంటి? 6తో మల్టిప్లై చేయాలి, 3600. ఈ 3600ని ఇక్కడ 7తో మల్టిప్లై చేయాలి, 25,200, కరెక్ట్. సో మనకు అక్కడ కంప్లీట్గా ఆ స్క్వేర్ అనేటువంటి కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకి జస్ట్ మల్టిప్లికేషన్ అనేటువంటి ప్రాపర్టీ మీద ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడింది. ఫస్ట్ వన్ని 1తో మల్టిప్లై చేస్తే 5 వచ్చింది, 5ని 2తో మల్టిప్లై చేస్తే 10 వచ్చింది, 10ని 3తో మల్టిప్లై చేస్తే 30 వచ్చింది, 30ని 4తో మల్టిప్లై చేస్తే 120 వచ్చింది, 120ని 5తో మల్టిప్లై చేస్తే 600 వచ్చింది, 600ని 6తో మల్టిప్లై చేస్తే 3600 వచ్చింది, 3600ని 7తో మల్టిప్లై చేస్తే 25,200 వచ్చింది. సో మీరు ఈ చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్త, ఒక ప్యాటర్న్ అనేటువంటిది ఆ క్వశ్చన్ కంప్లీట్ అయినంత వరకు మెయింటైన్ చేయాలి, లేదా అంటే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ప్యాటర్న్ కరెక్ట్ అయింది కాబట్టి అంటే మొత్తం త్రూ అవుట్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ ప్యాటర్న్. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నౌ వీ విల్ సీ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చాడు, ఏమిచ్చాడు? EJJN క్వశ్చన్ మిస్సింగ్ క్యారెక్టర్ CL. ఇక్కడ మనకు లెటర్స్ ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చాడు. ఇలా లెటర్స్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఏంటి మీకు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మనకు అందులో ముఖ్యంగా ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేటువంటిది వచ్చి తీరాలి, మీ అందరికీ వచ్చి ఉండాలి. ఎలా చెప్తున్నామంటే A to Z
Z to A ఇది మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో అందరి టీచర్స్కి స్టూడెంట్స్కి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మనకి మ్యాథమెటిక్స్కి ఈ టేబుల్స్ ఎంత ఇంపార్టెంటో, ఎస్పెషల్లీ ఈ మ్యాథ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది అంత ఇంపార్టెంట్. ఫ్రమ్ A to Z, Z to A ఇది మీకు వచ్చేటట్టుగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్. సెకండ్, పొజిషన్ నెంబర్స్. పొజిషన్ నెంబర్స్ మీకు తెలిస్తే ఈ క్వశ్చన్స్ని చాలా సులువుగా క్యాలిక్యులేట్ చేసి వేయచ్చు. ఎలా అంటే, మనం ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను, మీకు జనరల్గా నేను చెప్పేవచ్చు డైరెక్ట్గా, అయినా మీ సౌకర్యార్థం రాస్తున్నా. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. సో ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 of course 20 21 22 23 24 25 and 26 పొజిషన్ నెంబర్స్ మీరు రాసేసారు కదా. అంటే ఇది మీకు ప్రాక్టీస్ ఉంటే రాయాల్సిన పని కూడా లేదు, అయినా మీ సౌలభ్యం కోసం రాస్తున్నాం. ఈ యొక్క పొజిషన్ ఎంత చెప్పండి నాకు. ఈ పొజిషన్ ఇక్కడ ఈ 5 ఉంది, దీని పొజిషన్ నెంబర్ 5. జేకి పొజిషన్ నెంబర్ 10. ఈ రెండిటి వలన జనరేట్ అయ్యే రిమైనింగ్ పార్ట్ 5 + 10 = 15. కరెక్ట్. ఓకే. జే పొజిషన్ చూడండి, జే పొజిషన్ ఎంత 10 రాసుకున్నారు. ఎన్ పొజిషన్ ఎంత 14. 10 + 14 = 24. కరెక్ట్, వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఈ పొజిషన్ తీసుకున్నారు, ఈ పొజిషన్ ఈజ్ 5. ఎల్ పొజిషన్ ఈజ్ 12. 5 + 12 17. కరెక్ట్, వచ్చేసింది కరెక్ట్గా. ఇప్పుడు సి పొజిషన్ ఈజ్ 3. ఇక్కడ 29 వచ్చింది, అంటే ఇక్కడ ఏం నెంబర్ ఉండాలి, 26 నెంబర్ ఉండాలి, అంతే కదా. అప్పుడు 26 + 3 = 29 అవుతుంది. అంటే 26th పొజిషన్ నెంబర్ ఉన్న నెంబర్ ఏంటి, లెటర్ ఏంటి అంటే 26th పొజిషన్ జెడ్. సో సి + జెడ్ = 29. క్లియర్. సో ఇలా మనకి ఈ పొజిషన్ నెంబర్స్ బేస్ అయిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. ఇలా ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్స్ ఈ శీర్షికలో మీకు పాసిబుల్ ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి డిస్కస్ చేస్తున్నాడు. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ నెంబర్స్ని లెటర్స్తో, లెటర్ యొక్క పొజిషన్ నెంబర్తో కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఓకే. సో నౌ ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఏంటి 15 20 5 ఇచ్చాడు, 8 10 6. ఓకే. సో ఏమైనా మీకు ఇందులో తెలుస్తుంది. ఇంతకుముందు ప్రశ్నలో మనకేం చేసాం, ఎడిషన్ మీద తీసాం, ప్రీవియస్ వన్ మల్టిప్లికేషన్ వచ్చాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఏమైనా ఐడియా వస్తుందా. 15 20 5 అయితే 15 + 20 తీసుకున్నారనుకో 35. 35 - 5 30. సరిపోయిందా. అలాగే 8 + 10 18. 18 - 6 12. అంటే టాప్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ నుండి బాటంలో ఉన్న నెంబర్ని తీసేస్తే ట్రయాంగిల్లో ఉన్న నెంబర్ వస్తుంది. ఇది దాని యొక్క ప్యాటర్న్. సో ఇది కరెక్టే కదా. అక్కడ ఏం చేయాలి, మనకు ఇది ఎంతో తెలియదు, దీన్ని ఎక్స్ అనుకున్నారు, అంటే మనకు వచ్చిన ప్యాటర్న్ ఏంటి, x + 8 - 10 = 2, అంతే కదా. ఇక్కడ ఏముంటూ ఈ రెండింటి యొక్క ఎడిషన్, దట్ ఈజ్ x + 8 - 10 = 2. ఇది ప్యాటర్న్, అదే వేసాను ఇక్కడ. అంటే x ప్లస్ మీరు ఒకటి రాసుకోవచ్చు, x + 8 - 10 = 2 అని మనకు ఈక్వేషన్ జనరేట్ అయ్యింది. అంటే మనకేమొచ్చింది, x 8 - 10
ఈజ్ -2 ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, 4 రావాలి. 4 వచ్చింది అనుకోండి, వస్తే సింపుల్గా 4 + 8 12, 12 - 2 ఈజ్ 10, 12 - 10 ఈజ్ 2, కరెక్ట్. సో ఈ రకంగా మనకు వస్తుంది. కాబట్టి సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయాలి అంటే చాలా క్లియర్గా చూడాలి. పెద్దగా మనకి ఏమి ఇవ్వరు, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, ఈ బేసిక్ ఫండమెంటల్ పైన ఆధారపడుతుంది. ఇది ప్రత్యేకంగా ఇది 8th క్లాస్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి వీటిపైన ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం వీటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మరొక ప్రశ్నని కాస్త చూద్దాం. ఇక్కడ ఒక నెంబర్స్ ఇచ్చాడు, ఏంటి, జస్ట్ 7, 17, 5, 4, 17, 32, 11, 24, 52, 57, 14, 48. ఈ వీటిలో మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ ఎంత ఇచ్చాడు. చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? 17 5 85 తీసుకున్నాము, తీసుకుంటే మనకి 17 5 7 7 49 తీసుకున్నాం, 104 వచ్చింది, అంతే కదా. మరి ఎలా చేస్తాము మనం తీసుకున్నటువంటిది? ఇది 17 7 తీసుకున్నాం, 115 వస్తుంది కదా, 119 వస్తుంది. 7 + 5 12 అయినా కాదు. మరి చేసేటువంటి విధానం ఏంటి, మనం ఏం చేస్తాము, ఏం తీసుకున్నాము, 17 + 7 24, 24, ఇక్కడ 7 + 5 అఫ్కోర్స్ 12, ఈ రెండింటిని యాడ్ చేస్తే 12 వచ్చింది, ఇది 24 వచ్చింది. మరి సబ్ట్రాక్ట్ చేస్తే 104 వస్తుంది కాదు కదా. మరి ఎలా చేస్తాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుందాం, 32 - 11 21, 24 - 17 7, 21 7 47 వచ్చింది. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎలా ఆన్సర్ చేస్తారు, జాగ్రత్తగా అంతా అబ్జర్వ్ చేసి చూడండి. ఇంకేమైనా మనకు పాసిబిలిటీస్ ఉన్నాయా? 17 7 అనేది చూడాలా ఉందా? ఏం 17 + 7 24, 24 + 5 29, 29 + 7 34, మనకు 104 వచ్చింది. సో ఈ నెంబర్ వచ్చేటప్పుడు మనం చేయవలసినటువంటి కాన్సెప్ట్ ఏమిటి? ఓకే, సో 104 వచ్చింది. అలా కాకుండా మనము ఈ రెండింటిని తీసుకున్నాం, 24 5 120 10 వచ్చింది కదా. సో మరి అలా కానప్పుడు మనకి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డిఫరెన్స్ తీసుకుంటున్నా, 17 - 5 12 వచ్చింది కదా, 17 - 5 12, అండ్ 7 7 49, ఛాన్సే లేదు. మరి ఎలా చేస్తాం? ఓకే, సో ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాము. 17 + 7 17 + 7 + 7 + 5 అన్ని నెంబర్స్ని యాడ్ చేసేస్తాం. ఏం అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 24 31, కరెక్ట్, 31 31 + 5 36. సో వచ్చింది 36 వచ్చింది. 36కి 104కి మధ్య సంబంధం కూడా లేదు. మరి ఏం చేస్తాము? ఓకే, ఇంకొక ఓన్ ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏం చేస్తున్నానంటే 17 - 5 వేసిన అంటే 12 వచ్చింది. 7 - ఇక్కడ మనకు వచ్చింది ఈ 104 వచ్చింది. సో ఇక్కడ మనము చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం చేయవలసిన అంశం, ఈ 17 ఏవైతే వచ్చాయో వాటి యొక్క రిలేషన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలా రిలేషన్ని అబ్జర్వ్ చేసి మనకు ఈ మిస్సింగ్ క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 17 11 వచ్చింది, 17 11 17 11 అనేటువంటిది తీసుకుంటే 28 యాడ్ చేశాను నేను ఈ క్రాస్గా. ఏం ఇక్కడ 17 - 11 ఇక్కడ 6 వచ్చింది, ప్లస్ చేస్తే 32 - 24 అంటే 8 వచ్చింది, 108 వచ్చింది.
క్లియర్. అలాగే ఇక్కడ 50-49, 50-49 ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది? రెండింటి యొక్క డిఫరెన్స్ 17 అంతే సార్ 3. ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది? మనం తీసుకుంటే 48-9 కదా. సో ఈ రకంగా మనకు క్యారెక్టర్లో 17, 7, 5, 7, 32, 7, 11 ఈ కాన్సెప్ట్ని మనం తీసుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఈ లాజిక్ని మనం సాల్వ్ చేసే ముందు వేరొక క్వశ్చన్ దాన్ని తీసుకొని మీకు చేసిన తర్వాత ఈ క్వశ్చన్కి మరలాగా వచ్చి చేద్దాం. ఓకే, ఇప్పుడు వేరే క్వశ్చన్ చూస్తున్నాం. 7, 5, 9, 38, 22, 9, 11, 77, 5, 11, 15 వాట్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్? ఇది ఇచ్చాడు. సో ఇంతకు క్వశ్చన్కి ఇప్పుడు కొన్ని తీసాం. ఇక్కడ చూస్తే ఏమైనా మనకు మీరేమైనా ఐడెంటిఫై చేశారా? 5 9s ఎంత వచ్చింది మనకు? 45. ఇక్కడ 7 ఉంది అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 5 × 9 -7 అంటే 45 - 7 38 వచ్చిందా? వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ వాడుతున్నా. 22, 9, 11 77 రావాలి. 70 ఇక్కడ మనం 7 × 5 ఈ రెండు తీసుకున్నాం, ఇది మైనస్ చేసాం. అలాగే మనం ఇక్కడ చేయవలసినటువంటిది ఇక్కడ తీసుకునేటువంటిది మనకు 77 రావాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసాము, దీన్ని సబ్ట్రాక్ట్ చేసాం. సో ఇప్పుడు మనం 9 × 11 మల్టిప్లికేషన్ చేయాలి, దీన్ని సబ్ట్రాక్ట్ అంటే ఏమొస్తుంది? 11 × 9 -22 అంటే 90 - 22 అంటే సింపుల్గా 77 వచ్చింది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనం చేయాలి. 11 × 15 సో 11 × 15 మనం తీసుకుందాము, ఈ రెండింటిని మల్టిప్లై చేసాము, దాని నుంచి సబ్ట్రాక్ట్ 5 సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే మనకు వస్తుంది అంటే 11 of 15 - 5 165 - 5 అంటే 160. చూసారా ఆన్సర్ మనకు ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ ఏమొచ్చింది? 160 వచ్చింది. ఇలా మనకు ఇచ్చిన మిస్సింగ్ క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏముంది అనేటువంటి చూడాలి. ఇక్కడ స్పాంటేనియస్గా రెస్పాన్స్ ఉండాలి. ఏ ఆన్సర్ ఇస్తున్నాము అని అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన ఆప్షన్ కొన్నిసార్లు మనకు డిఫికల్టీ లెవెల్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే టక్మని దాన్ని విడిచిపెట్టకుండా ఎక్కువ సమయం స్పెండ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం అలా స్పెండ్ చేస్తామో ఎక్కువగా టైం కిల్లింగ్ అవుతుంది. మీరు చేయవలసిన పని ఏంటంటే డిఫికల్టీ లెవెల్ వచ్చేటప్పటికి బాగా పెరిగిందంటే అది ఆ క్వశ్చన్ ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీరు ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా చేయాలి మనకు క్వశ్చన్. అలాగే మీకు ఎగ్జామినేషన్ పేపర్లో కేవలము 1 వైట్ షీటే ఇస్తారు, లాస్ట్ పేజే మీకు ఉంటుంది. ఆ లాస్ట్ పేజే మీరు రఫ్ షీట్గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ అంతా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వాడేసుకున్నారనుకోండి, దాని ద్వారా మీకు ఏమవుతుందంటే దాని ఆన్సర్ మీరు చేయలేరు, మిగతా వాటికి వాడలేరు. మళ్ళీ వేరే పేపర్స్ తీసుకోవడానికి మీకు పెర్మిజిబిలిటీ లేదు. కాబట్టి చేస్తున్న క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి. క్లియర్. మరి కొంతమంది రఫ్ షీట్ ఇవ్వటం లేదు కదని చెప్పి క్వశ్చన్ పేపర్ పైన చేసేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఆ ఇచ్చిన ఆప్షన్స్ మీద మీకు గజిబిజి అయిపోతారు. మేము చేయగలుగుతామా లేదా అని ఆ గజిబిజి తప్పు చేసేస్తారు. కాబట్టి అలా చేయకూడదు. ఈవెన్ ఇన్విజిలేటర్ కూడా దాన్ని పెర్మిట్ చేయడు, అంటే ఇచ్చిన క్వశ్చన్ మీద ఆన్సర్ చేసేయడానికి. సో మీకు ఇచ్చే ఓఎంఆర్ షీట్ కాబట్టి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ఈ ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్లో మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ పార్ట్ వస్తుంది కాబట్టి చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు మనకు 40 ఇచ్చాడు. చేస్తే ఏమైనా మీకు ఐడియా వస్తుందా? మనకి ఇక్కడ చేసినటువంటిది 40 ఇచ్చాడు, 10, 5, 20 ఇలా ఇచ్చాడు. నేను ఇక్కడ చూడగానే నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. 20 / 5 అంటే ఏమొస్తుంది? 4 దిస్ వాల్యూ ఇంటూ 10 అంటే మీకు క్లియర్గా రాస్తున్నా. 20 / 5 ఈ రెండు డివైడ్ చేశారు కదా,
దాన్ని వచ్చిన ఆన్సర్ని 10తో మల్టిప్లై చేయాలి. అంటే 4 10s 40 వచ్చిందా? వచ్చేసింది. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కిందకి మిస్సింగ్ క్యారెక్టర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చూద్దాం. ఈ రెంటిని మల్టిప్లై చేయాలి కదా. 36 డివైడెడ్ బై 4 36 డివైడెడ్ బై 4 ఇంటూ 8. 36 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 9 8 72 అంటే మనకు 72 వచ్చింది. కరెక్ట్. సో ఇదే ప్యాటర్న్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. ఆ వచ్చిన ఆన్సర్ని 16తో మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే మనకు ఏం చేయాలి? 48 డివైడ్ బై ఎక్స్, అంతే కదా. 48 డివైడ్ బై ఎక్స్ ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 64. ఇది కదా మన కాన్సెప్ట్. ఓకే, అంటే మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ని ఇటువైపు పంపిస్తున్నా. 48 ఇంటూ 16 బై 64 అవుతుంది. 16 1s 16 4s 4 1s 4 12s అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ వస్తుంది? 12. అంటే ఇక్కడ ఆన్సర్ 12 వస్తుంది. చూసారా క్యాలిక్యులేషన్. సో మనం ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఆ ప్యాటర్న్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఎంత ఫాస్ట్గా మీరు ఆ ప్యాటర్న్, కామన్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తారో అంత ఫాస్ట్గా మీరు ఆన్సర్ని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం చేయాలి. ఇది ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిపల్. ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్ని మీరు చేసి ఎక్కువగా పేపర్ని వేస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా క్వశ్చన్స్ని చేయడానికి మీకు చాలా కష్టమవుతుంది. కాబట్టి వీటి మీద మీరు చాలా జాగ్రత్తగా కేంద్రీకరించవలసిన సమయాన్ని లిమిట్ పెట్టుకోండి. మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాము. ఇక్కడ ఎస్పెషల్లీ మ్యాథ్లో టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఆ టైం మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి. అంటే విత్ ఇన్ టైంలోనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించేయండి. అలా చేస్తే డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతారు. సో దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్. సో మరికొన్ని మిస్సింగ్ క్యారెక్టర్స్ ఎలా సాల్వ్ చేయాలనే దాంతో మరో సిరీస్లో మనం కలుద్దాం. అంతవరకు నమస్తే.